తనను పార్టీ నుంచి గెంటేసినటువంటి బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత అలాగే ఆమె కక్ష తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ముఖ్యంగా హరీష్ రావు అలాగే జోగినపల్లి సంతోష్ రావుని టార్గెట్గా పెట్టుకుని ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా చేస్తున్నటువంటి కవితక్క అప్డేట్స్ పేరు మీద ట్వీట్ చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా బీఆర్ఎస్ శ్రేణులకు గుబులు పట్టించే విధంగా ఇప్పుడు కవితక్క అప్డేట్స్ పేరు మీద నిజంగా ఒక్కొక్కటి సంచలనమైనటువంటి సందర్భం కనిపిస్తోంది. మొన్న జోగినపల్లి సంతోష్ కుమార్కి సంబంధించి 120 కోట్ల ట్రాక్టర్ల స్కామ్ జరిగిందని, మరోవైపు హంపి వేదికగా నిజంగా కేసీఆర్ స్థానంలో హరీష్ రావు ఉండేలాగా ఒక పెద్ద ప్లాన్ జరిగిందని, ఇలా రకరకాలైనటువంటి ఊహాగానాలతో వార్తా కథనాలతో కవితక్క అప్డేట్స్ నిండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ క్రమంలో చూసుకుంటే కనుక హైదరాబాద్లో టానిక్ అనే ఒక వైన్ మార్ట్ అనేది ఎవరికి తెలియని వారైతే ఉండరు. సో ఈ గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో నిజంగా ఈ యొక్క టానిక్ పేరు మీద ఏదైతే ఉందో నిజంగా సుమారుగా వందలాది కోట్ల రూపాయలు అటు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు ఎస్జిఎస్టీ, మరోవైపు కేంద్రానికి సంబంధించి కావచ్చు సిజిఎస్టీ, ఈ యొక్క పన్ను ఎగవేతల రూపంలో కావచ్చు ఒక సాధారణ లైసెన్స్ పొంది నిజంగా దాని పరిమితులు మాత్రం అపరిమితం అన్నట్లుగా సాగినటువంటి ఆ టానిక్ వైన్ మార్ట్ దందా గురించి నిజంగా కవిత వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అగ్గిపెట్టి మచ్చాకి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి అక్రమాల టానిక్ పన్నీర్ వారి పాలదందా ముచ్చట ఎందుకు కనుమరుగయ్యిందంటూ కూడా సాక్షాత్తు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తోంది కవితక్క అప్డేట్స్ పేరు మీద. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారో 2024 మార్చి నెలలో ఏకంగా టానిక్ ఏదైతే వైన్ మార్ట్ చేస్తున్నటువంటి దందాపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు జరిపినటువంటి సందర్భం మనంతా కూడా చూసాం. సో ఈ క్రమంలో ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉంది. ఈ యొక్క లైసెన్స్ ఇవ్వడంలో కూడా అనధికారికంగా ఇవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క వైన్ మార్ట్ కొనసాగించినటువంటి తీరు సుమారుగా సో ఈ క్రమంలోనే హరీష్ రావు యొక్క పాల వ్యాపారాన్ని ఉద్దేశిస్తూ అది ఇంతలాగా దిగ్విజయంగా పెరిగిపోవడానికి, ఇంతలాగా అమాంతంగా నిధులు ఇంతలాగా పాల వ్యాపారంలో విస్తరించడం గల కారణం వెనక టానిక్ అనే ఒక వైన్ మార్టే దీనికి కారణం అంటూ కూడా కవిత ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక ప్రధాన ఆరోపణగా మనం చెప్పక తప్పదు ఆమె చేసినటువంటి ఒక ట్వీట్ ద్వారా. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. అక్రమాల టానిక్ పన్నీర్ వారి పాలదందా ముచ్చట ఎందుకు కనుమరుగైందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారా కవిత అంటే కనుక ఎస్, అదే కనిపిస్తోంది. ఒక స్పెషల్ జీవో తెచ్చుకుని టానిక్ అని ఒక సంస్థ స్థాపించి వందలాది కోట్లు కొల్లగొట్టడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వైన్ షాప్ చేస్తున్నటువంటి తప్పిదాలని ప్రజల ముందు పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారని కవితక్క అప్డేట్స్ పేరిట వచ్చినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టానిక్ సంస్థ జీఎస్టీ ఎగ్గొడుతుందని తెలుసుకుని లోతుగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసిందని, సెంట్రల్ జీఎస్టీ కూడా వీటిపైన ఆరా తీసింది. కానీ అక్కడ సెంట్రల్కి ఎటువంటి సమాచారం దొరకలేదని తెలిపింది. ఈ ప్రక్రియలో ఒక నిజాయితీ గల జీఎస్టీ ఆఫీసర్ బదిలీ అయ్యాడంటూ కూడా కవితక్క అప్డేట్స్ పేరిట ట్వీట్ సంచలనంగా మారింది. అప్పటి వరకు హడావడి చేసినటువంటి మీడియా, సోషల్ మీడియా తరువాత ఎటువంటి సమాచారాన్ని బయటపెట్టలేదు, ప్రచారం చేయలేదని కూడా కవితక్క అప్డేట్స్ మీద గుర్తు చేసినటువంటి సందర్భం. ఇంతకీ అసలు ఏమైంది? ఇప్పుడు ఆ ఊసే లేదు. ఎందుకని ఆలోచిస్తే హ్యాపీరావు కర్ణాటకకు చెందినటువంటి ఒక పెద్ద మనిషిని హోటల్లో కలిసి ఒక ఒప్పందానికి రావడంతో టానిక్ సంస్థ చేసినటువంటి స్కాములు మాయం అయ్యాయన్నది కవితక్క అప్డేట్స్ పేరుతో చేసినటువంటి ప్రధాన ఆరోపణగా చెప్పొచ్చు. ఇక మరొక వైపు దళితులని ముంచినటువంటి పన్నీరు వారి పాల వ్యాపారం అంటూ హరీష్ రావును కడిగి పారేశారు కవిత. ఒక సామాన్య వ్యక్తి పాల వ్యాపారం చేస్తే అతను నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ కంపెనీ పెట్టగానే లాభాల్లోకి పోవడం మనం ఈ సంస్థలో చూస్తామంటూ కవితక్క అప్డేట్స్లో గుర్తు చేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ గురుకులాలు అనేకమైనటువంటి వాటిల్లో తన అధికారం ఉపయోగించి తన పాలే ఉండేలా చూసుకున్నారు మన సిద్దిపేట మోడల్. అటువంటి ప్రభుత్వ సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించాలి, కానీ అలా జరగలేదు. అధికారాన్ని వాడుకుని తన సొంత సంస్థకు లాభం చేకూరేలా చేసుకున్నాడు మన అగ్గిపెట్టి మచ్చ. ఆ కంపెనీ మీద ఒక యూట్యూబ్ ఛానల్ అనేక కథనాలు నడిపి సెటిల్మెంట్ చేసుకుని చేతికి డబ్బులు అందినాక సైలెంట్ అయిపోయాడు మన అగ్గిపెట్టి మచ్చ. ఆ కంపెనీలో కేవలం పాల వ్యాపారం కాకుండా ఎమ్మెల్యేలు ట్రేడింగ్ వ్యాపారం కూడా జరిగింది. కేవలం పార్టీ ఇచ్చినటువంటి ఫండింగ్ కాకుండా తన సొంత పైసలు 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు ఇచ్చి అవసరమైతే తనతో బయటికి రావాలని కూడా ఒప్పందం చేసుకున్నాడు మన అగ్గిపెట్టి మచ్చ. హ్యాపీరావు అగ్గిపెట్టి మచ్చపై గద్దెనెక్కినాక కొన్ని రోజులు ఇంతెత్తు ఎగిరిపడ్డ రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది?
సామాజిక తెలంగాణలు బహుజనులకు దక్కాల్సినటువంటి కొన్ని పనులని తానే లాభం చేకూర్చుకోవడం నిజమైనటువంటి సామాజిక తెలంగాణనా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటగాగుతున్నది ఎవరు? ఎందుకు? అగ్గిపెట్టి మచ్చ హ్యాపీరావు మీద రేవంత్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటం లేదు అని అంటూ కూడా కవితకు అప్డేట్స్ పేరు మీద కడిగి పారేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అన్నిటిని కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చూస్తున్నారా? చెప్పండి, రేవంత్ రెడ్డితో లాలూచి పడుతుంది ఎవరో అంటూ కూడా కవితక్క అప్డేట్స్ పేరుపై రిలీజ్ అయినటువంటి ట్వీట్ నిజంగా మరి ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఇప్పుడు వాస్తవానికి టానిక్ ఈ యొక్క వైన్ మార్ట్ విషయానికి ఒక లోతైన విశ్లేషణలకు వెళ్తే కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి స్కాములపై రేవంత్ సర్కార్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. నాటి 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో లిక్కర్ స్కామ్ను కూడా ఒకటిని గుర్తించి కల్వకుంట్ల సన్నిహితులు కుటుంబీకుల వైన్ షాపులపై రైడ్స్ చేపట్టగా కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. రేవంత్ ఆదేశాలతో టానిక్ లిక్కర్స్ గ్రూప్ సంస్థలపై కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా సంస్థకు లింక్ అయినటువంటి కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు 11 చోట్ల సోదాలు కూడా కొనసాగాయి. ఏ మద్యం షాపునకు లేనటువంటి వెసులుబాటు టానిక్కు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టానిక్కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసినట్లుగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించి నివ్వెరపోయినటువంటి సందర్భం కూడా కనిపించింది. అయితే టానిక్ వైన్ షాపుకు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేయడం ఎక్సైజ్ పాలసీకి పూర్తిగా విరుద్ధం. అంతేనా, ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి వందలాది కోట్లు ఎగ్గొట్టినటువంటి చరిత్ర కూడా టానిక్ యాజమాన్యానిది. ఈ క్రమంలో టానిక్ సంస్థపై జరిపినటువంటి జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. అనీత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్లుగా ఉండి నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ఫ్రాంచైజీలలో 3 ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉందని విచారణలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎంఓ అధికారి కుమారుడు, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రమేయం ఉన్నట్లుగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక హైదరాబాద్తో పాటు నగర శివార్లలో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగినటువంటి భారీ అక్రమాలు బయటపడ్డాయి. సులువుగా అనుమతులు పొందడం మొదలు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ఈ క్రమంలో వందలాది కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లుగా తేలగా ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లుగా దర్యాప్తులో నిర్ధారణ అయింది. వాస్తవానికి ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మనెంట్ లైసెన్స్ను 2016లో ప్రత్యేక జీవో 271ను జారీ చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు మొదటి 3 సంవత్సరాల లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు లేకుండానే వెసులుబాటు కూడా కల్పించారు. ఇదిలా ఉంటే ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఒక్క టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్ చేయడం నిజంగా ఆశ్చర్యం. టానిక్కు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండడంతో ఎలైట్ వైన్ షాప్ పర్మనెంట్ అనుమతి ఈజీ అయిపోయింది. అయితే తెలంగాణలో ఒక్క ఎలైట్ అవుట్లెట్కు మాత్రమే అనుమతి ఇవ్వగా హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో మరో 10 ఎలైట్ వైన్ షాపులను క్యూ బై టానిక్ పేరుతో నిర్వహించి నిబంధనలు సైతం ఉల్లంఘించారు. వాస్తవానికి ఎలైట్ వైన్స్ లైసెన్స్ అనేది బదిలీకి ఆస్కారమే ఉండదని అధికారులు చెప్పుకురావడం గత కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతి దందాకు ఇది ఒక మచ్చు తనుక అంటున్నారు తెలిసిన వాళ్ళు. ఇక తీసుకున్న లైసెన్స్ ప్రకారం లిక్కర్ బాటిల్స్ మాత్రమే టానిక్ విక్రయించాలి. లూజ్ వైన్ అమ్మకాలు ఉండకూడదు. అలాగే ఇతర డ్రింక్స్, ఫుడ్ సేల్స్ జోలికి వెళ్ళనే కూడదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో సాధారణ మద్యం లైసెన్స్ అనుమతులు తీసుకున్నటువంటి టానిక్ యాజమాన్యం విదేశీ మద్యం అమ్మకాలు సైతం జరపడం కోసం ఎరుపు. రిటైల్గా ఫారిన్ లిక్కర్తో పాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్కు నాడు అన్ని అనుమతులు లభించడం లిక్కర్ స్కామ్ దందాకు ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇక టానిక్ యాజమాన్యం చేసినటువంటి అరాచకాలు అన్నీ కావని అనేక కథనాలు వచ్చాయి 2024 మార్చి నెలలో. వైన్ మార్ట్లో పనిచేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకుని దందా గట్టిగా నడిపించారు. ఈ ఫ్రాంచైజీల్లో బడాబాబుల పిల్లలు కూడా పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు శివార్లో వైన్ మార్ట్లు ఏర్పాటు చేసింది టానిక్. ఇందుకు ఓ ఐఏఎస్ అధికారితో పాటు మరో 2 ఉన్నతాధికారులు సహకరించినట్లుగా ఆనాడే ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్లో ఏర్పాటైనటువంటి టానిక్ మార్ట్లో 3 అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. అలాగే సీఎంఓ మాజీ అధికారి ఒకరి పాత్ర పైన కూడా అధికారులు ఆరా తీయడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టానిక్ షాపులకు ఉండే మరొక వెసులుబాటు అర్ధరాత్రి 2 గంటల వరకు అమ్మకాలు చేసుకోవడం. అన్ని వైన్ షాపులు రాత్రి 11 గంటలకే క్లోజ్ అయితే టానిక్ వైన్ మార్ట్లు మాత్రం అర్ధరాత్రి 2 గంటల వరకు అమ్మకాలు జరిపేవి. అయితే గవర్నమెంట్ మారిన తక్షణమే
టానిక్ వైన్ మార్టుకు ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. ప్రత్యేక జీవో తీసుకొచ్చి అమ్మకాల సమయాన్ని అన్ని షాపుల మాదిరిగాని రాత్రి 11 గంటల వరకు అమ్ముకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనా సరే ఇప్పుడు కవితక్క అప్డేట్స్ పేరుతో నిజంగా ఆనాడు మీరు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ యొక్క టానిక్ వైన్ మార్ట్కి సంబంధించి ఏదైతే అవినీతి మొత్తం పెకిలించారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ప్రకారంగా ఇప్పుడు ఎందుకు సద్దుమణిగా అయిపోయారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ని దుయ్యబట్టిన తీరు కవితక్క అప్డేట్స్ మీద ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు చర్చకు దారితీసినట్లుగా అయ్యింది. మరి చూడాలి మరి దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.